క్రీస్తు వారిని వెంబడిస్తున్నామంటే అర్థం ఏంటి? క్రీస్తుకు నాకు ఉన్న సంబంధం అది. దేవునికి నాకున్న సంబంధం ఇది. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా అది క్రైస్తవ్యం అవుతుందా? దేవుడు లేకపోతే మనము లేకపోయినా ఏమవుతుంది? అది ఈ రెండు ఉన్నప్పుడే కదా అది క్రైస్తవ్యము, ఆత్మీయ జీవితము అవుతుంది. ఈ రెండు ఉన్నప్పుడే కదా ఆశీర్వాదాలు అనేది వచ్చేస్తాయి. ఈ రెండు ఉండాలి. ఈ రెండిట్లో ఏది తీసివేయడానికి అవకాశం లేదు. యెహోవా వాక్కుగా ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పనిని కూడా నువ్వు చేయాలి. ఈ రెండు కలిస్తేనే అందులో మనకు రావాల్సిన ఆశీర్వాదాలు. కలవకపోతే సమస్య వస్తుంది కదా. ఇదొక్క విషయాన్ని ఆలోచిస్తేనే సమస్య వస్తుంది, లేకపోతే ఇదొక్క విషయాన్ని ఆలోచించినా సమస్య వస్తుంది కదా. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. వింటానంటున్నాడా? విననంటున్నాడా? అయితే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి, మీరు మొరపెట్టండి, మీరు నా వద్దకు రండి, మీరు నన్ను కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, నన్ను వెతకండి. నేను ఆయన ఎంత రెడీగా ఉన్నాడో చూడండి. నేను మీకు ప్రత్యక్షపరుచుకుంటాను అని అంటున్నాడు కదా. ఆ మాట ఉందా? వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ వాగ్దానం అది. యెహోవా వాక్కు అంటే ఖచ్చితము అని అర్థం. నేను మీకు కనపరుచుకొందును. ఆయన వైపు నుంచి ఆయన చేయాల్సిన పనుల గురించి ఆలోచన చేద్దాం. ఆయన ప్రత్యక్షపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా ఈ లేఖన భాగాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు మొరపెడతావా అని ఈ లేఖన భాగాలు ఎదురు చూస్తున్నాయి. నా వైపు ఎప్పుడు తిరుగుతావా, నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలా, క్షేమకరమైన సంగతులు నీకు ఎప్పుడు చెప్పాలా అన్నట్టుగా ఆయన తొందరపడుతూ ఉన్నాడు ఈ లేఖనాలలో. సమస్య అంతా అదే. నేను అర్థం కాలా, ఇంకా నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు ఇంకా. అందుకనే మొరపెట్టలేకపోతున్నాను, అందుకనే ఆయనను వెతకలేకపోతున్నాను. మరి క్షేమకరమైన సంగతులు, మంచి ఉద్దేశాలు, మంచి ప్రణాళిక ఏ విధంగా వస్తుంది? రెండు ఉండాల్సిందే కదా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు అర్థమయ్యానా? నా జీవితం ఏంటో నాకు అర్థమవుతుందా? నా ఆలోచన ఏంటో నాకు అర్థమవుతుందా? నేను ఏ విధంగా ఏ విధమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నానో నాకు అర్థమవుతుందా అని నాకు అర్థమైనప్పుడు దేవుడు అర్థమవుతాడు నాకు.